హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరా హోమ్ ఫుడీస్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్లో ఎమ్మీ అండ్ టేస్టీ ఇంకా హెల్తీగా ఉండే క్యారెట్ హల్వాని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. దీనికోసం మనకి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలోకి 4 స్పూన్స్ దాకా ఘీని యాడ్ చేసుకోవాలండి. ఘీ హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని మనం యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. అస్సలు ఎగటు కొట్టకుండా టేస్ట్ అయితే చాలా అల్టిమేట్గా వస్తుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మెజర్మెంట్స్తో మీరు కూడా చేశారంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా తినే కొద్దీ తినాలి అనిపించే అంత టేస్ట్గా ఉంటుందండి రెసిపీ అయితే. మీరు తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి లో ఫ్లేమ్లో. మరి హైలో పెట్టామంటే కిస్మిస్ అనేవి తొందరగా ఫ్రై అవుతాయి, జీడిపప్పు బాదం పప్పు అనేది ఫ్రై అవ్వవు. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని పక్కన తీసేసుకొని అదే కడాయిలో ఇంకో 2 స్పూన్స్ ఘీ యాడ్ చేసుకొని క్యారెట్ తురుముని మనం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయి నెయ్యిలో వేయిస్తున్నప్పుడు చాలా మంచి కమ్మటి స్మెల్ అనేది వస్తుంది. స్మెల్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ క్యారెట్ నేను 1/2 kg తీసుకున్నానండి. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకుంటున్నాను, ఒక 1/2 లీటర్ దాకా. పచ్చి పాలని మనం యూస్ చేసామంటే అస్సలు బాగోదండి టేస్ట్, ఇంకా నిల్వ కూడా ఉండదు. సాయంత్రానికి మనకి బూజు అనేది వచ్చేస్తుంది. అందుకని కాచి చల్లార్చిన పాలని మాత్రమే యూస్ చేసుకోండి. ఇలా ఒక పొంగు వస్తున్నప్పుడు 100 గ్రాముల దాకా పంచదారని యాడ్ చేసుకోవాలండి. టేస్ట్ కోసం మనం స్వీట్నెస్కి 100 గ్రాముల పంచదారని యాడ్ చేసుకున్నామండి. మేమైతే కొంచెం తక్కువగానే తింటాము. మీకు కొంచెం ఎక్కువగా కావాలి, స్వీట్నెస్ బాగానే తింటారనుకుంటే ఇంకొంచెం ఒక 50 గ్రాములు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. 100 గ్రాములు అయితే ఎగటు కొట్టదండి, అది ఇంకొంచెం పెంచామంటే ఎగటు కొట్టేస్తుంది. ఈ కన్సిస్టెన్సీ రాగానే మనం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని ఇంకా ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవడం ఇష్టం లేదనుకున్న వాళ్ళు ఇగ్నోర్ చేసేసేయండి. రెడ్ క్యారెట్స్ అనేవి ఉన్నాయి అంటే మనం కలర్ అనేది యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. నార్మల్ క్యారెట్స్ అయితే మనం కలర్ అనేది యాడ్ చేసుకోవాలి. చూసారా, ఇలా మిల్క్తోనే మనకి మంచిగా క్యారెట్ తురుము అనేది సాఫ్ట్గా ఉడికి కడాయి నుంచి వేరవుతున్నప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని మంచిగా సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయడమేనండి. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.